మామూలుగానే చిరంజీవిని బాస్ ఆఫ్ రికార్డ్స్ అంటుంటారు. అలా తనను ఎందుకు పిలుస్తారో సరదాగా మరోసారి నిరూపించారు మన శంకరవరప్రసాద్ గారు. ఈ మధ్యకాలంలో ఏ రీజనల్ సినిమాకు సాధ్యం కాని రికార్డులకు తెరతీసింది బాస్ బొమ్మ. 15 రోజుల్లో ఎన్నో ఆల్ టైమ్ రికార్డులు సెట్ చేసింది. మరి అవన్నీ ఓసారి అలా చూసేద్దామా? అనౌన్స్మెంట్ నుంచే శంకరవరప్రసాద్ అద్భుతాలు మొదలయ్యాయి. చకచకా షూటింగ్ పూర్తి కావడం, అనుకున్నట్లుగానే పండక్కి రఫ్ఫాడించడం, అన్నీ అలా కమ్ అండ్ గో లా జరిగిపోయాయి. తోడుగా అనిల్ రావిపూడి ఉండటంతో ప్రీమియర్స్ నుంచే తన బ్యాటింగ్ షురు చేశారు మెగాస్టార్. $1.5 మిలియన్ సీనియర్లలో కొత్త రికార్డు సెట్ చేశారు చిరంజీవి. మొదటి రోజు నుంచే రికార్డుల వేట మొదలెట్టిన బాస్ ఆ తర్వాత అస్సలు ఆగలేదు. బుక్మై షోలో 3.6 టికెట్ బుకింగ్స్తో మరే రీజనల్ సినిమాకు సాధ్యం కాని రికార్డు సెట్ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం 3.5 మిలియన్స్ టికెట్స్ బుక్ అయితే ఆ రికార్డును చిరు దాటేశారు. దానికి ముందు అల వైకుంఠపురములో సినిమా రికార్డును సంక్రాంతికి వస్తున్నాం దాటేసింది. 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి అన్ని ఏరియాల్లో సేఫ్ జోన్కు వచ్చేసింది మన శంకరవరప్రసాద్ గారు. ఈ మధ్యకాలంలో మరే ఇతర భారీ సినిమాకు సాధ్యం కాని రికార్డ్ ఇది. అంతేకాదు, ఇప్పటికే 170 కోట్ల షేర్ కలెక్ట్ చేసి చిరంజీవి కెరీర్లోనే కాదు టాలీవుడ్ హిస్టరీలోనే హైయెస్ట్ కలెక్టెడ్ రీజనల్ సినిమాగా నిలిచింది మన శంకరవరప్రసాద్ గారు. 350 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మొదటి రీజనల్ సినిమా మన శంకరవరప్రసాద్ గారు. ఇక నార్త్ అమెరికాలో 3.5 మిలియన్ వసూళ్లతో చిరు, అనిల్ ఇద్దరికీ టాప్ గ్రాసర్గా నిలిచింది. చాన్నాళ్ల తర్వాత 50 కోట్లకు పైగా లాభాలు తెచ్చిన పెద్ద సినిమా ఇదే. అంతేకాదు, విడుదలైన 5, 7, 14వ రోజు ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్స్ తెచ్చింది శంకరవరప్రసాద్. ఫుల్ రన్లో ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలిక.